ఎవరికి తెలియవద్దు. ఎందుకు మరి? అంటే మనం దేనికనే తెలుస్తుంది, లేకపోతే ఇప్పుడు ఆగం ఆగం అవుతుంది మళ్ళీ తెలిస్తే ఆగమాగం ఎందుకైతే మంచిగా అవన్నీ పెన్నం ఉండవచ్చు నీ అవన్నీ. ఆహా ఇప్పుడు వాళ్ళకి ఇళ్ళకి చెప్తే వస్తానని అనుకుంటాను, వాళ్ళ ఇళ్ళకి చెప్తే నేను నాశనం చేస్తారు, మళ్ళీ నేను రానియరు, మళ్ళీ ఆగం ఆగం అవుతావు నీ అవన్నీ. నేను వాళ్ళకి ఇప్పుడు నేను మీ ఇంటికన్నా ఉండే మాట్లాడుతాను అంటే మా ఇంటికి వస్తే రానిస్తలేరు, మా ఇంటికి రానిస్తలేరు, నేను మీ ఇంటికన్నా ఉండే మాట్లాడతాను. మీ ఇంటికి రానియకపోతే చక్కగా రా ఇక ఇక్కడికి సమ్మక్క గద్దెల కాడికి వస్తామేమో. నేను సర్పంచ్ బాబాయ్ కలిసి వస్తాను. అయితే అద్దు రాకిగా ఇక అద్దు మొత్తానికి అద్దు ఇక. అమ్మో నాయన నువ్వు నన్ను ఏమో చేసి తట్టుకున్నావు కానీ నేనెందుకు చేస్తా మరి, లేకపోతే సప్పుడేక రాయే వాళ్ళకే తెలుస్తుంది మనం పోయినాక. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అరే మనం పోయినాక తెలియదా అని ఊళ్ళో అనుకోరా అని పేరు తీసుకొని పేరు ఇది అని నీ అందరికి తెలుస్తుంది కదా, సప్నం తీసుకొని పోతా తెలియలేదా కట్నే తెలుస్తుంది. వస్తావా రావా నువ్వు గవాన్ని ఎందుకు నాకు ఎప్పుడు నీ ఇష్టం ఉంటే రా. నేను వస్తానంటే ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చిన మళ్ళీ నువ్వు గిదోడు మళ్ళోడికి వచ్చినావా? చెట్టుడు కాదు నేనే కలిసి వద్దామని. మళ్ళీ కలిసి వచ్చాడు ఎక్కడిది? కలిసి నిన్ను రానిస్తారు అనుకుంటున్నావా? ఎవరు రాని నేను మా బాపకి చెప్తారు, మా బాప ఇంకా నాకు ఫోన్ చేస్తాడు కదా, మళ్ళీ నేను ఎక్కడనే ఉంటాను, నువ్వు అక్కడనే ఉంటావు, మళ్ళీ ఆగం ఆగం అవుతుంది. అంతేనా? మరి కాదా? అది ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లా రాను చక్కగా రా. ఏడికోదా నువ్వు అడ్రస్ చెప్పు అని చెప్తాను. ఎక్కడికో కాడికి తీసుకొని పోతా, మనం బతుకుతామే రాములా నీ అవన్నీ గన్నం నమ్మబుద్ధి అయితలేదు నాకు. నువ్వు అత్తవా రావా? అత్త కానీ నిన్ను నమ్మబుద్ధి అయితలేదు కదా. నేను ఇక్కడ సమ్మక్క గద్దెల కాడనే ఉన్నా, తొందర రా. కాదు నిన్ను నమ్మబుద్ధి అయితలేదు. నేను మరి పెళ్లి చేసుకునటానికేనే ఇవన్నీ చేసేది, మళ్ళీ నువ్వు నమ్మబుద్ధి అవుతలే అంటే ఎట్లా చెప్పు? నువ్వు 11 ఏమన్నా 20 తారీఖు పేర్లను మళ్ళీ పోయి పోలీసుల దగ్గరకు పోయి అట్లా చెప్పినావు. ఏంటి? పోలీసుల దగ్గరకు పోయి పెళ్లి చేసుకుంటా అని బలవంతంగా అది కలవది ఆగం ఆగం అవుతుంది. మా బాపుకు ఫోన్ చేస్తే మా బాపు నన్ను వచ్చి అంటాడు, నేను బెత్త గుర్తాడు, నువ్వు ఆడనే ఉంటావు, మళ్ళీ నేను ఇన్నే ఉంటా. అంతేనా? మరి కాదా? లేదేం లేదు. పైసలు నా దగ్గర ఉన్నాయి రాములా. ఎంత? మరి చాలా 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000. 10,000 చాలుతాయా? సరిపోతాయి నాడు. ఏదో పని చేసుకొని బతకరాదా? ఏదో పని చేసుకొని అక్కడ బతకచ్చు కానీ ఆ 10,000 వచ్చే వరకు కావచ్చు కానీ ఇంకేంటి బతకరాదా? నీ బతుకు గుద్దల బట్టి పెడితే ఇంతసేపు అనే నీ అవన్నీ గుద్దల చుల్లి పెడితే అందరు లేచిపోయేటోళ్ళు అందరు ఇంతగానో ఆలోచిస్తారా అనే? అంతేనా? మరి లేకపోతే సపరేట్గా వీక్తారు, పైసలు ఉన్నా లేకున్నా పోతారు. నీ అవన్నీ లేచిపోదాం మంచివి. మళ్ళీ ఇప్పుడు ఎవరు తెంగినని మళ్ళీ ఇంటికి అడమంటాను. పోలీస్ స్టేషన్ పోదాం పట్టు కలిసి. నీ అవ్వంటే పోలీస్ స్టేషన్ పోతే ఇంటరానే? ఎందుకన్నా లేచిపోదాం అంటే ఇంటరానే? ఓ పిచ్చురు ముందా నీకు ఏమైనా తెలివి ఉన్నా? అదే ఓ ఎవరైనా నవ్వుతారు అక్కడ లేచిపోయేటోళ్ళట పోలీస్ స్టేషన్ పోతారట. నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో లేదే రాములా, నీకు అన్నం పడగా నువ్వు వస్తా అంటే నేను డైరెక్ట్ ఆడికి వస్తా. ఆల్రెడీ ఇప్పుడు నేను ఎక్స్ రోడ్ కాడ ఉన్నా. ఎక్స్ రోడ్ కన్నా? ఎక్స్ రోడ్ అంటే గిదేనే నీ ఎవరిని సమ్మక్క గదిల కాంచి ఎక్కినాక ఇది కత్తం చూడు రోడ్ వీనికి అక్కడ. ఇప్పుడు నువ్వేమన్నా తీసుకొని వస్తాను. ఓ బిచ్చిరి ముందా నేను ఒక్కదాన్ని వచ్చింది, నన్ను నమ్ముతలేవానే నీ అవన్నీ కాదు. నిన్ను నమ్ముతలే, నిన్న అమ్మాయి గిద్దరు ఇంకా నమ్ముడా నిన్ను? వచ్చినాక వెళ్తుంది కానీ నేను ఒక్కరిని వేస్తాను అన్నట్టు. కానీ ఇవ్వలేదు చెప్పకుండా తొందర రాయే నీ చంపవు కదా. అమ్మతోడు దేవునితోడు చంప నేనే సత్తే ఇక. నిన్ను చంపినాక నన్ను నీ చిన్నవాపు నీ చిన్న వాళ్ళు ఉండనిస్తారా అని? ఎందుకు ఉండలేరు? సాగదేంగా రాని నిన్ను చంపేటట్టుంటే నేను ఎందుకు రమ్మంటే రాములా? కాదు ఇప్పుడు పోతాం కరెక్టే, పోయి దగ్గర చంపి అది అంటావు కదా నువ్వు బతికితే బిచ్చిరి ముందా నేను రావదేగా చెల్లు కూడా పట్టుకొని రా తొందర రాయే నీ అవన్నీ నీకోసం వెయిటింగ్ ఇక్కడ. నీ అవన్నీ తొందర పోదామే, బస్ అన్ని ఎక్కేదాన్ని ట్రైన్ ఎక్కిపోదామే రాములా. రాను అది నిన్ను నమ్మబుద్ధి అవుతలేదు, రాను. రావా?
రావా అంటానా. రాను, పోలీస్ స్టేషన్కి పోయిపోదాం అట్లా అయితే. అవన్నీ తెంగించుకొని ఉండు, పోలీస్ స్టేషన్కి పోతారు పోనిస్తారా అని బిత్తిరిముండ పెళ్లి చేసుకున్నాడు అటువంటిది వేయండి కానీ మరి ఇంకేంటి బ్యాంక్ దాన్ని పెళ్లి చేసుకున్నావు. ఓ లంజముండా మా వాళ్ళు ఒప్పుకుంటలేరే నీ అవ్వని తెంగితే ఒప్పుకుంటలేరే. ఒప్పుకున్నాక నేను గింతగానవానే ఏం సంబంధం? మీ మమ్మల్నితో నీకేం సంబంధం? ఓ బిత్తిరి లంజముండా ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంటలేరే నీ అవ్వని తెంగితే లంజే తొందర వచ్చేటట్టు ఉంటే రాయే నీ అవ్వని. నీ అవ్వ గింతగానవానే బతిలాడిపించుకోండు వచ్చేది ఉంటే రావాలే రావాలే అని నేనే సరే తొందర రాయా అన్నట్టు నేను మొన్న అంటే రాత్రి ఏమని చెప్పింది రాయే తొందర మనం పోదాం దాయా అంటే 20 తారీఖు పెళ్లి ఉంది కదా మరి పెళ్లి చేసుకుంటాను. ఓ లంజముండా రానిత్తలేరే లంజముండా రానిత్తలేరే కొడతారే 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 గాలతో నీకేం పని పెళ్లి అయితే చేసుకురా. లంజముండా నువ్వు తెలియదే ఓ బిత్తిరి లంజముండా నువ్వు నేను కావన్నా నీకు ఎవరు కావన్నా అసలు నాకు అర్థమైతలేదు నీ గురించి. నాకు ఎవరు నువ్వే కావాలని ఉంటుంది. మరి రా ఏం కాదు పోదాంతా నువ్వు అవ్వని తింటే నీ ఒక్కసారి నమ్ము ఇక ఇట్లా నమ్మకపోతే మాత్రం ఇక నాకు లైఫ్లో కూడా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ నేను తీసుకొని పోవడే కానీ నేను ఎట్లా పెళ్లి చేసుకున్నా కానీ తీసుకొని పోవడే. నేను ఆ రోజు కూడా చెప్తే మళ్ళీ ఇప్పుడు వచ్చడానికి ఏమైతుంది నీకు? అట్లా కాదు ఫస్ట్ చేసుకొని పోతే అయిపోతాయి కదా అంటున్నా నేను. అట్లా చెయ్యనియరు అక్కడ వేస్తాయి కేసు పెడతా అని చెప్పిండు నీకు తెలియదు. నువ్వు మరి ఎందుకు కలిసినావు అన్నట్టు వాళ్ళకి నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? అత్త కానీ నువ్వు వచ్చినాక నేను అన్ని చెప్తాగా. ఎందుకు ఇప్పుడు చెప్తాను? వచ్చినాక ఆటో ఎక్కి చక్కగా పోదాం. పోయినాక ఆడ పోయి ఎన్నో రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని ఒక 15 రోజులు ఉన్నాం అనుకో వాళ్ళే వాళ్ళు వేరు కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడి ఏదో ఒకటి మరి రమ్మని చెప్పురా అంటే మనం పోవచ్చు ఇంటికి. అప్పుడు మరి నేను అత్త దబ్బన రాత్రి పండుకున్నాక మరి ఆటో ఎక్కిద్నా అన్నాడు విడిచిపెట్టే మాత్రం అయితే నీకు తలవాళ్ళు ఉంటాయి ఇక నీ ఇష్టం. నన్ను రావదేంగి ఇంకేంది నిన్ను రాదేంగా. ఇప్పుడు నువ్వు బయట తిరుగుతాను చచ్చిన మాత్రం అయితే నా మా వాళ్ళ బతుకైతే కాదు. ఇంకా మీ చిన్నబాబు నన్ను రావదేం కదా అని గట్ల చేసినాక నేను గట్ల చేసినాక నన్ను చంపడానే రాములా. మా చిన్నబాబు నిన్ను చంపుతాడు. చంపుతాడు అయితే మొన్న 3 రోజులు ఉన్నప్పుడు నిన్ను కొట్టపోతురా. ఇప్పుడు నేను కావాలనుకున్నది నిన్ను, నేను నిన్ను కావాలనుకుంటానా. నువ్వు నన్ను కావాలనుకుంటే రా నా మాటిని. లేకపోతే మాత్రం ఇక నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పత్తా వీళ్ళ దగ్గరికి పోయి చెప్పత్తా అంటే మాత్రం ఇష్యూ అవుతుంది. నాన్నే ఉంచుతారు మళ్ళీ నన్ను మళ్ళీ గుద్దలకి వెళ్తే అంటారు నన్ను. లంజవడక నీకు అప్పుడు తెలియదు లంజవడక నువ్వు ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది చేసినావు ఇది చేసినావు అంటారు. ఇప్పుడు పట్టకపోతే ఏం కాదు ముచ్చట. మరి నీకు అప్పుడు తెలియదు మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు కేసు నడవంగా. ఇప్పుడు అత్త వరావా ఇక్కడ అంతా అత్త వరావా అత్త కానీ మళ్ళీ అత్త కానీ ఏంది నేను మాత్రం అయితే దూరం బాగా దూరం అవుతారా అని కరీంనగర్ రాకనే వస్తా. సరే 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 అని మళ్ళీ తప్పిస్తే మాత్రం అయితే మంచిగా ఉంటుంది చెప్తాను. అయ్యా నేను అసలు తప్పియదా నేను తప్పియా ఇంకేది సర్పంచ్ కలిసి వస్తా అంటాను కదా. సర్పంచ్ కలిసి వస్తా. ఓ లంజముండా మళ్ళోటి పెట్టినవా అని లంజముండా రానియరే నీకు. ఓ లంజముండా పక్కన పోతే ఏ పీడ ఉండదు ఆల్రెడీ తెలుస్తుంది నీకు తెలియదు. ఇప్పుడు తెలిసిందనుకో నన్ను రానియరు నిన్ను రానియరు. అట్లనా? మరి కాదా? ఇప్పుడు నువ్వు మీ వాళ్ళకే భయపడుతున్నావు కదా. నీ వాళ్ళకి కాదు అందరికి భయపడతాను. ఆడ మా సర్పంచ్ తిరుగుతాండే నీ అవన్నీ నీకు తెలివి రాకపోయినా మునొస్తే నీకు తెలియలేదు మంచి లేదు ఇంత కూడా ఆడ ఇంటి ముందు ఎందుకుంటాను ఉట్టిగా వేస్ట్గా. అంతేనా? మరి కాదా? ఇప్పుడు ఏమంటారుగా అంటే పట్టుకపోతే నీది కాదు ఇంటి ముందట ఎందుకుంటున్నా ఉట్టిగా పట్టుకొని పోతే పట్టుకపో పక్క నువ్వు ఇంచ లీడు ఉండకు అని చెప్తేనే నేను బయటకు వెళ్ళినా. నీ అవన్నీ నేను గంత ప్రేమగా మాట్లాడి రాయే అంటే కరెక్టే ప్రేమనే మాట్లాడతాను. మళ్ళీ మీ వాళ్ళకి ఇట్లా ఏమన్నా నాటనే చెప్పి తీసుకుపోయేదాన్ని చంపు వదిలిపెట్టి రమ్మని మాత్రం చెప్పలే కదా. నేను అస్సలు అట్లా చేయలే. నేను అట్లా చేసి అయితే నేను తీసుకోపోకపోదు ఇంటికి వచ్చి చంపరాదా అని చంపాలనుకుంటే ఫస్ట్ టౌన్లో పోయి ఎందుకు చెప్పినావు? పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పినావు పోయి ఏమని? దానికి నాకు సంబంధం లేదు నీ బలవంతంగా పెళ్లి భయపడి చెప్పవానే అన్ని మాట్లాడుకున్నాం దాయే చక్కగా పోదాం మళ్ళీ లేట్ అవుతుంది. ఈ పట్ట వాటిది అయితే ఎవరు ఉండరు టక్కన బస్ ఎక్కిపోదాం. నాయో డ్రెస్సులు తెచ్చుకుంటానా నేను రచ్చితో అయితే నేను డ్రెస్సులు తెచ్చుకుంటానానే. అంతేనా? మరి కాదా?
నేను డ్రెస్సులు తెచ్చుకున్నా ఆల్రెడీ ఇక్కడ తెచ్చిన ఒకవేళ షాప్లో చక్కగా వచ్చి మనం ఇంటి డైరెక్ట్ ఆటో ఎక్కి పక్కకు పోవాలి. పోయి మళ్ళీ ఎక్కడికైనా బస్ ఎక్కి పోవాలి. అట్లా ఎన్నో కాడ కిరాయి తీసుకొని బతకాలి. భయం అవుతుంది కదా మరి. భయం లేదు ఏం లేదు, మెల్లంగా అటు ఇటు చూసుకుంటా మెల్లగా రా, తొందరరా. అటు ఇటు చూసుకుంటున్నా. అదే నేను ఇవాళ వెనక ఫాలో అవుతారా చూసుకుంటారా అంటానా. నువ్వు ఎందుకు నువ్వు రావడానికి ఎందుకు భయం? నువ్వు ఈ ఆడదానం అయినట్టు ఏమడుతుందిగా? ఎవరిని ఆడదాని లెక్కనే భయపడుతున్నావా? నేనన్నా భయపడంటే ఇప్పుడు విషయం ఏం తెలుసా, మనల్ని చూసిరా అనుకో లంజోడక ఎటు పోతున్నారా దాన్ని తీసుకొని ఐదు అని కొడతారు. ఎవరు కొడతారు? ఎవరన్నా మనోళ్ళు చూసిన వాళ్ళు మా వాళ్ళు ఎందుకు కొడతారు? ఇంకో మా వాళ్ళకి దెంగితే లంచముండా మా వాళ్ళు మీ వాళ్ళు రావులా నీ అక్క నీకు చెప్తే వినరాదే. మా వాళ్ళు నేను ఎందుకు అంటారు? లేకపోతే ఇంకా మంచిదేనే, కనవచ్చు ఇంకా మంచిదేనే, అరే తీసుకుపోతారు కదా అని. తొందర్రా వెళ్తానవా ఇంట్లోకెళ్ళి? వెళ్తాను. మరి తొందర వెళ్ళు. నేను ఇగో చెప్పు. నేను కాటుకుంటా టక్కన వెళ్ళు. ఆటో ఎక్కుదాం, తెల్లు పట్టుకొచ్చుకో వెంబడి. తొందర వెళ్ళు మరి, నడుచుకుంటా చూసుకుంటారా. వాళ్ళకి చెప్పద్దు కదా, వాళ్ళకైనా చెప్పండి అద్దా. ఇవ్వలకు చెప్పకు, మీ వాళ్ళకి చెప్తే మొత్తం ఘోరంగా అవుతుంది మళ్ళా. అంతేనా? మరి మా వాళ్ళకి నేను చెప్పిందానే నేను పోతానా అని. సరే మరి తొందరరా, నేను ఇక్కడ చూస్తానా. సరే వస్తానుగా. రైట్, ఇక్కడ ఉంటాను మరి తొందరరా. ఇప్పుడు నీకు ఇది కట్టు తీసుకుపోవడానికి ఏమైతుంది? కట్టుకుంట వచ్చి తీసుకుపోవడానికి ఏమైతుంది? ఎవరు ఉన్నారు? బండి ఉన్నదా ఏమున్నది? ఆటోలేనే? ఆటోలోనే బస్తాను. ఆటో అయితే ఏమైతుంది? ఎంగేజ్ ఆడుకుంటా ఇప్పుడు. ఆటో ఎంగేజ్ ఇక్కడ నా దగ్గర పైసలు ఎక్కువ మనం అది చేసినాం అనుకో, గిదే ఆటో గిదే ఎక్కడ దించిర్రు ఐదు అని మన ఆగం అయితే పోలీసు వాళ్ళు ఆని పట్టుకుంటా అంటారు. నీకు తెలుసా? అంతేనా? మరి బస్కో దేనికో పోతా అంటే ఎవరు అనుకుంటారు గట్ల, కానీ ఇట్లుండద్దు. అమ్మకుండా అయితే లేదు నాకు. అబ్బాని బాగుంటుంది అయితే రాకిగా, ఇక రాకిగా అయితే నా గురించి వదిలిపెట్టి ఇక. ఎందుకంటే ఇక నువ్వు నా గురించి అత్తలేవు, పైసల గురించి కావాలని అనుకున్నట్టున్నది ఇప్పుడు. పైసలు కావాలి నీకు, నేను కాదు కావాల్సింది. నాకు పైసలు లేవద్దు, నాకు నువ్వే కావాలి. కానీ నీకు కావాలనుకుంటే రా. నన్ను పైసలు ఇస్తే ఎవడు చేసుకుంటాడు చెప్పు. మరి రాయే నీ అబ్బాయి గన్నం పిల్ల మూడొస్తే నాకు మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేయక ముందు చక్కన పోవాలి ఇక్కడి చెల్లి. సరే సరే ఉంటాను. తొందర రా మరి, నేను ఇక్కడ ఉంటా సమ్మక్క గదిలో కాడ. రైట్.